హలో పిల్లలు, మీరు మీ పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి. మళ్ళీ భాగవతం చెప్పుకుందాం, కృష్ణుడి కథలు. ఈ కృష్ణుడు బలరాముడు మధురానగర్ చేరుకున్నారు. చేరుకుని వాళ్ళు ఈ రాజవీధుల్లో వెడుతున్నారు. ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరును. అలా వెడుతూ ఉంటే ఈ కమలముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు ఆ, పలు రకాలైన ఆ, శరీరానికి పూసుకునే చక్కటి ఆహ్, పైపోతలు. ఆ పూతలు అన్నీను పాత్రల్లో పెట్టుకుని ఒక ఆవిడ పెడుతోంది. ఆవిడ కుబ్జ. ఆవిడ పేరు కుబ్జ. దాని ముఖజ్జు దాని ముఖం ఎంత అందంగా ఉందిటంటే, ఆ కుబ్జ యొక్క ముఖం చక్కగా ఎంతో చూడ్డానికి పద్మంలా ఉందిట ఆవిడ ముఖం. తల వంచుకుంది. తల వంచుకుని వెడుతోంది. అలా ఈ మైపోతలన్నీ అంటే కంసుడి కోసానని తీసుకెడుతోంది అనేక రకాల శరీరానికి రాసుకునే సువాసన ద్రవ్యాలన్నమాట. అబ్జనేత్రుడు కుబ్జను చూచి ఇలా అన్నాడు. ఈ పద్మాల్లాంటి కళ్ళున్న మా ఈ శ్రీకృష్ణుల వారు ఈ కుబ్జను చూసి ఇలా అంటున్నారట: ఓ పద్మాక్షి, నీవెవరిదానివి? ఈ ఈ మైపోతలన్నీ, ఈ లేపనాలన్నీ ఎవరి కోసం తీసుకెడుతున్నావు? నీ పేరేమిటి? ఈ లే లేపనములన్నీ నాకు ఇయ్యి. ఇలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు. నువ్వు కనుక ఇవి ఇలా నాకు ఇచ్చేసావనుకో, ఈ లేపనాలన్నీను, ఈ పైపోతలన్నీ, నువ్వు చక్కగా ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్పి అన్నాటిన కృష్ణ భగవానుడు ఆ కుబ్జతోటి. ముకుందని పలుకులు విని ఆ ఆ కుబ్జ ఇలా అందట: ఓ సుందరాంగా, నీవు భలే అందగాడివేలే. నువ్వు చాలా అందమైన వాడివి. సరసాలతో నన్ను వేధించకు. నువ్వు నన్ను నాతోటి సరసాలు ఆడకు. అందరికీ అందాలు ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను త్రివిక్కర త్రివక్కర అంటారు. నన్ను 3 వంకర్లు ఉన్నదానివి, త్రివక్కర అని పిలుస్తూ ఉంటారు. నేను కంసుడి దాసిని. అచ్చమైన ఈ మైపోతలు చేయడమే నాకు నేర్చిన విద్య. నేను ఈ మైపోతలన్నీ, ఈ పైన రాసుకునే ఈ లేపనాలన్నీ, చర్మానికి రాసుకునే లేపనాలన్నీ నేను తయారు చేయడమే ఇదే నా విద్య. నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఈ లేపనాలన్నీ తయారు చేసి పట్టుకెళ్ళి కంసులకి ఇస్తే ఆయన నన్ను చూసి చాలా సంతోషిస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు. మీరు ఈ లేపనాలు పూసుకొనరా? మీకు తెలియదా? మీరు ఇవి ఎలా రాసుకోవాలని తెలియదా? మీరు రాసుకోరా అని అడుగుతోంది వీళ్ళని, కృష్ణుడిని, బలరామకృష్ణుల్ని. ఇలా పలికి పడుచువారైన ఆ బలరామకృష్ణుల నెమ్మేనులు, నవ్వులు, చూపులు, పలుకులు తన మనస్సుని కరిగింపగా ఆ కుబ్జ ప్రేమతో వారికి ఈ మైపోతలిచ్చింది. ఈయన అడిగాడు కదా కృష్ణుడు, ఆయన చేత ఈ లేపనాలన్నీ కూడా ఈ కుబ్జ ఈ కృష్ణుడికి ఇచ్చేసింది. చేత వీళ్ళని చూసింది. చూస్తే చక్కటి శరీరం మెరిసిపోతూ ఉంది. వీళ్ళ శరీరాలు చక్కగా ఎంతో అందంగా ఉన్నాయి, బాగున్నాయి. వీళ్ళ నవ్వులు నచ్చాయి ఆవిడికి, వాళ్ళ చూపులు నచ్చాయి, వాళ్ళ మాటలు నచ్చాయి. అంచేత ఆవిడ మనసు కరిగిపోయింది. కరిగిపోయి ఆవిడకి ఆవిడ ఎంతో ప్రేమతోటి వాళ్ళకి ఇచ్చేసింది. ఆ మైపోతలు ఉన్న ఆ గిన్నెలు తెస్తూ ఉన్న ఆ గిన్నెలన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేసింది. ఈ బలరామకృష్ణులకి ఇచ్చేసి, ఇలా కుబ్జ ఇచ్చిన ఈ విలేపనాలు అన్నింటినీ వెన్నుడు అంటే కృష్ణుడు తన ఒంటి నిండా పూసుకొని ప్రసన్నుడయ్యాడు. ఆ మైపోతలన్నీ చక్కగా ఒళ్ళంతా రాసేసుకుని కృష్ణుడు చాలా ఆనందించాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తదలచాడు. ఈ 3 వంపులు ఉన్నాయి కదా ఆవిడ శరీరంలోనూ, ఆ కుబ్జ శరీరంలో. అంచేత ఆ శరీరాన్ని చక్కగా తిన్నగా చేద్దామనే సంకల్పం వచ్చింది ఆయనకి, కృష్ణుడికి. దాని మీగాళ్ల మీద తన అడుగు నుంచి ఆవిడ పాదాల మీద ఈయన కాళ్ళ నుంచి
తొక్కిపట్టాడు. తొక్కిపట్టి తన చేతి 2 వేళ్లను దాని గెడ్డం కింద పెట్టి దేహం చక్కగా సాగునట్లు పైకెత్తాడు. 2 వేళ్ళు నిలబెట్టి ఆ 2 వేళ్ళని చేతి 2 వేళ్ళని ఆవిడ గెడ్డం కింద పెట్టి పైకెత్తాట. బాగా పైకి సాగతీయడానికి. అంటే కాళ్ళ దగ్గర, అక్కడ ఉన్న నడుము దగ్గర ఉన్న ఆ వంపులన్నీ పోతాయని. అలా పైకి లాగేసరికి అంతలో అది వంపులు తీరి మన్మధుని సమ్మోహనాస్త్రం మాదిరి పొలిపారింది. ఆవిడ ఆ కుబ్జ ఆ వంకర్లన్నీ పోయి చక్కగా మన్మధుడి యొక్క సమ్మోహనాస్త్రమా అన్నంత ఆ, నిటారుగా వచ్చేసిందిట. పిరుదులు చనుగవ సొంపు నింపగా కుబ్జ చక్కని చుక్కయ్యి కమలాక్షుని వైపు కాంక్షతో చూచింది. ఈ కృష్ణుణ్ణి ఎంతో ప్రేమగా చూస్తోంది ఈవిడ, ఈ కుబ్జ. కాముకురాలైన కుబ్జ మదనుని బాణ సమూహములచే చెదరిన హృదయము గలది అయింది. ఈవిడికి కూడా ఈ కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనే ఒక కాంక్ష కలిగింది. మన్మథాకార నా ఇంటికి దయచెయ్యి అంటూ పద్మనాభుని పైపుట్టము చెరకు పట్టుకొని లాగింది. ఈ ఈ కృష్ణుడి పైన ఒక కండువా లాంటిది వేసుకున్నారు. ఆ కండువా పట్టుకుని లాగుతూ నా ఇంటికి రావయ్యా అని పిలిచింది. ఆ కాముకురాలు అలా తన్ను లాగగా కృష్ణుడు బలభద్రుని చూసి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. ఈ కృష్ణుడు ఏం చేశాడు? అన్నగారి కేసు చూసి నవ్వుతూ ఆ అమ్మాయితోటి ఇలా చెప్తున్నాడు. ఓ చంద్రముఖి, నా వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను. ఇక్కడ నేను ఏదో పని ఉండొచ్చానమ్మా, ఆ పని అవని, పని అయ్యాక అప్పుడు నీ ఇంటికి వస్తాను. నేడు నువ్వు కోపం తెచ్చుకోకు. నేను ఈవేళ రాలేదు నువ్వు పిలిచినానని చెప్పి అనుకోకు, కోపగించుకోకు అని చెప్పాడు. ఇలా అంటూ ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలో వెళ్ళి పురప్రజలిచ్చిన తాంబూలాలు, పూదండలు, చందనములు ఇంకా పలు విధాలైన కానుకల్ని స్వీకరిస్తూ ధనుష్యాలకు వెళ్ళాడు. అలా ఈ పుర ప్రజలందరూను అందరూ చూస్తున్నారు. ఈ బలరామకృష్ణులు అలా పెడుతుంటేను చూస్తూ వాళ్ళు చక్కగా తాంబూలాలు ఇచ్చారట, చందనం ఇచ్చారట, ఇంకా ఎన్నో రకాలైన కానుకలు ఇచ్చారట వీళ్ళకి. అవన్నీ తీసుకుంటున్నాడు. తీసుకుని చక్కగా అక్కడ ధనుష్యాలు ఉందంటే ధనస్సు పెట్టుకున్న ఒక ఒక హాల్ లాంటిది. అక్కడికి వెళ్ళారట వీళ్ళు. దేవేంద్రుని ధనస్సు వలె మిక్కిలి గొప్పదై మేటివీరులచే రక్షింపబడుతున్న దుర్భరమైన ఆ వింటి నాతడు వీక్షించాడు. అది చాలా పెద్దదిగా ఉందిట ఆ ధనస్సు. దేవేంద్రుడి ధనస్సు అన్నంత పెద్దదిగా అది కనిపిస్తోందిట. మిక్కిలి గొప్పగా కనిపిస్తోంది. ఈ అక్కడ కొంతమంది వీరులు దాన్ని కాపాడుతూ ఉన్నారు ఆ ధనస్సుని. అది ఈ బలరామకృష్ణులు చూశారు. రక్షకులు వద్దంచున్న పక్కున నవ్వి విప్పారిన మోము గలవాడైనాడు. ఈయన అలా వెళుతుంటే దగ్గరికి, ఆ ధనస్సు దగ్గరికి వెళుతూ ఉంటే అక్కడ కాపలా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అలా వెళ్ళకండి, అది ముట్టుకోకూడదు, అది మా రాజుగారిది అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తున్న పక్కున నవ్వి ఈ కృష్ణుడు ఆ ధనస్సు దగ్గరికి వెళ్ళిపోయాట. ఆ ధనస్సు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి ధైర్యమునకు సముద్రము వంటి వాడగు శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చగా తనకి అక్కడ ఇక్కడే కదా పుట్టి అక్కడికి వెళ్ళిపోయాడు రేపల్లికి. అంచేత అక్కడ తన చుట్టాలందరూ మెచ్చుకుంటూ ఉండగా ఎడమ చేతితో ధనస్సును పైకెత్తాడు. ఎడమ చేతితో అంత పెద్ద ధనస్సుని పైకెత్తేశాడు. తేవ వంటి అల్లెత్రాటిని తగిలించి నారిని మొరయిస్తూ మదపుటేనుగు చెరకు గడను తునుము రీతిగా జనులు చూస్తూ ఉండగా దానిని రెండుగా విరిచివేశాడు. ఆ ధనస్సుని ఒక ఈ దానికి ఎడంచేతితోటి పైకెత్తాడు. తీగ వంటి తాడు ఉంది, అల్లెత్రాడు. దాన్ని అల్లెత్రాడు అంటారు. ఆ త్రాటిని చక్కగా నారిని సంధించి దాన్ని లాగుతూ మదపుటేనుగు చెరకుగాడిని ఎలా విరిచేస్తుందో అలాగా
ఈ జనులందరూ చూస్తూ ఉండగానే ఆ ధనస్సుని రెండు కింద విరిచేశాడు. పరీక్షణ్ మహారాజా విల్లు విరిగినప్పుడు పుట్టిన చప్పుడు చెవులకు భీతి కొలుపుతూ దిగంతాలను పూరిస్తూ భోజభూపాలుడైన కంసుని ధైర్యాన్ని భేదించింది. పరీక్షణ్ మహారాజు తోటి మళ్ళీ ఈ సుఖమహర్షి చెప్తున్నారనమాట. ఆ విల్లు విరిగిపోయిందే, విరిగిపోయినప్పుడు వచ్చిన ఆ శబ్దం ఆకాశం దాకా కూడా చాలా భీతి కొనేటట్టు, భయం గొలుపుతూ అంత పెద్ద శబ్దం వచ్చేసిందిట. బో ఈ కంసుడికి ధైర్యం పోయింది. కంసుడిలో ఉన్న ధైర్యం కాస్త పోయింది. ఎంచేత ఈ బలరామకృష్ణులు వచ్చారు అని చెప్పి ఈయన చెప్పాడు కదా, అక్రూరుల వారు బలరామకృష్ణులు ఇక్కడికి నీ రాజ్యంలోకి వచ్చారు, ప్రస్తుతం అక్కడ ఉన్నారు వేరే చోట అని చెప్పారు. ఆ సమయంలో ఆశ్చర్యం, ఈ బాలుడు ఏమాత్రం సందేహించక శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనస్సు ఖండించాడు. ఆ సమయంలో ఆశ్చర్యం, ఈ బాలుడే మాత్రం సందేహించక శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనస్సుని ఖండించాడు అనుకుంటున్నారు. ఇది సహింపరాని సాహస కార్యం. ఇది ఎవరికి కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. చేత ఇక్కడ కంసుడు ఈ పిల్లలిద్దరిని చంపుదామని కదా ఇక్కడికి తీసుకొచ్చాడు, ఈతన్ని పౌరుషంతో పట్టాలి అంటూ అక్కడ ఉన్న ఆ ధనస్సును రక్షించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కోపంతో వెంటనే లేచి మీదకి వచ్చారు. ఈ బలరామకృష్ణుల మీదకి వచ్చారట. అక్కడ కాపలా కాస్తున్న ధనస్సుని కాపలా కాస్తున్న వాళ్ళు ఇద్దరును. అంతట రామకృష్ణులు ఇద్దరు ఆ వింటి తుంటలు చేత పుచ్చుకొని వారిని పట్టి కొట్టి మట్టుబెట్టారు. ఆ విరిగిపోయిన ధనస్సు ఉంది కదా, రెండు ముక్కలును, ఆ రెండు ముక్కల్ని బలరామకృష్ణులు ఇద్దరు చెరోటి పట్టుకుని వాళ్ళని, ఆ మీదకి వచ్చేవాళ్ళని, దాన్ని కాపలా కాసేవాళ్ళు ఉన్నారే వాళ్ళని చితక్కొట్టి వాళ్ళని చంపేశారు. ఈ విధంగా బలరామకృష్ణులు మధురానగరంలో విహారం చేసి అక్కడి నుంచి బయలుదేరి తమ విడుదలకు వెళ్ళిపోయారు. ఇలా అక్కడి నుంచి ఆ రోడ్లప్పుడు నడుస్తూ రాజవీధుల్లోనూ ఇక్కడ ఈ ధనుశాలను చూశారు. ధనస్సు వెరక్కొట్టారు. అక్కడ కాపలా కాసి వాళ్ళని శుభ్రంగా చితక్కొట్టి చంపేశారు. చంపేసి మళ్ళీ ఆ మధురానగరంలో ఇలా విహారం అయిపోయిన తర్వాత బయలుదేరి ఆయనకి ఎక్కడైతే విడిది చూపించారు, ఇక్కడ ఉంటానని ఒక ప్రదేశం చూపించారు, అక్కడికి వెళ్ళిపోయారు. కాలమనే కిరాతకుడు ఆకాశం అనే అరణ్యంలో చీకటి అనే ఏనుగును పట్టడానికై పూనుకొని మచ్చుపెట్టుటకు తయారు చేసిన మామిడి చిగుళ్ళ కందకమన్నట్లుగా మార్తాండు మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద చూడముచ్చట పలిపాడు. ఇంకా ఈ సూర్యభగవానుడు సాయంకాలం పడిపోయింది. పడిపోవడంతో ఆయన నెమ్మదిగా ఈ పడమటి కొండలకు వెళ్ళిపోయాడు. పడమటి దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆయన కాంతి తగ్గిపోతుంది కదా, సాయంకాలం పూట ఆ సూర్యకాంతి తగ్గిపోతుంది. అంచేత ఆ బింబం చాలా పెద్ద బింబం ఎర్రగా కనిపిస్తోంది. వీళ్ళందరికీ చాలా ముచ్చటగా కనిపిస్తున్నట్ట సూర్యభగవానుడు. ఓ రాజా, ఆకాశలక్ష్మి పడుచువాడు చల్లని చేతులవాడు అయిన చంద్రుణ్ణి వలచి వృద్ధుడు కరకు చేతులవాడు అంటూ తన్ను త్రోసిరాజన్న విధంగా భానుడు పడమటి కొండ దగ్గర అస్తమించాడు. ఈ ఈ ఆకాశలక్ష్మి ఇలా అనుకుంటోందా అని చెప్పి ఆయన వర్ణిస్తున్నారనమాట. ఓ రాజా, ఈ ఆకాశలక్ష్మి పడుచువాడు, చక్కటి చల్లని చేతులు ఉన్నవాడు, అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు కదా, అంచేత చల్లని చేతులు ఉన్నవాడు ఆయన చంద్రుడిని, ఆయన్ని ఇష్టపడి వృద్ధుడు కరకు చేతుల వాడు అంటూ అంటూ తన్ను అంటే సూర్యభగవాన్ని నువ్వు వెళ్ళిపోయి ఇంకా చాలని చెప్పి ఆయన్ని పంపించేసిందా పడమటి కొండల దగ్గరికి అని అంటున్నారు. అలా అస్తమించేట సూర్యభగవానుడు. తాను కళలు కలిగిన వాడగుగాక, లక్ష్మి తోబుట్టువగుగాక, శివుని సెగనెక్కి ఉండుగాక, అన్యుడైన చంద్రుడి పొత్తు మాకక్కర్లేదు. తప్పింపజేసేవాడైనప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రతల వలె పద్మినీ జాతి
మూతి ముడుచుకుంది. ఈ ఆహ్, ఈ దీ ఈ ఈయన్ని పొగుడుతున్నారనమాట. ఈ చంద్రుడిని పొగుడుతున్నారు. తాను కళలు కలిగిన వాడు. ఈ చంద్రుడు 16 కళలతోటి వెలుగుతూ ఉంటాడు. లక్ష్మి తోబుట్టు కింద ఉంటుంది. అంటే ఈయన పాలసముద్రంలోంచి పుట్టాడు, లక్ష్మీదేవి కూడా. చంద్రుడు, లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పుట్టారు. అంచేత లక్ష్మి నా తోబుట్టు అని చెప్పి ఈయన ఏమైనా గర్వపడుతున్నాడేమో! శివుడి యొక్క తలలో ఈయనుంటాడు. తలలో ఈయన్ని ఒక పువ్వుగా పెట్టుకుంటాడు శివుడు. అంచేత శివుడి నెత్తి మీద ఉంటానని చెప్పి ఏమో గర్వపడుతున్నాడేమో! అన్యుడైన చంద్రుడి పొత్తు మాకక్కర్లేదు. ఆయన పరాయివాడు చంద్రుడు. అంచేత ఆయన పొత్తు మాకక్కర్లేదు. తప్పింపజేసేవాడైనప్పటికీ అంటే ఎంతో కాంతితోటి, వేడితోటి ఉండేవాడైనా మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పతివ్రత ఎలాగ ఒకే భర్తతోటి ఆనందంగా ఉంటుందో, అలాగా ఈ పద్మినీ జాతి మూతి ముడుచుకుంది అంటున్నారు. ఆయన వెళ్ళిపోవడంతోటి. సూర్యభగవానుడు పడమటి కొండకెళ్ళిపోయేసరికి ఈ పద్మినీ జాతి మూతి ముడుచుకుందిట. అందమైన ఆ సాయంకాలం సంధ్యావందనమున బ్రాహ్మణులు సలుపు అర్ఘ్యప్రదానం అనే వజ్రాయుధంతో కొట్టబడిన మందేహ రాక్షసుల రక్తస్రావం వలె పడమటి దిశలో ఎర్రదనం ఎసరారింది. ఈ సాయంకాలం సంధ్యావందనం చేస్తుంటారు బ్రాహ్మణులందరూను. ఆ సంధ్యావందనం అలా చేసి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంటే నీళ్ళను వదులుతారు. ఆ అర్ఘ్యప్రదానం చేయడం వల్ల అది వజ్రాయుధంతో సమానంట. ఆ బ్రాహ్మణులు వదిలే ఆ అర్ఘ్యప్రదానం. దానివల్ల ఈ మందేహ రాక్షసులు ఉంటారట ఆకాశంలో. వాళ్ళని కొట్టారా అన్నంత, వాళ్ళని కొట్టడానికి వీలుగా అంత శక్తిగా ఉంటాయట ఆ నీళ్లు. రక్త వాళ్ళని కొడితే రక్తస్రావం అయిందా వాళ్ళకన్నట్లుగా ఈ పడమటి దిశలో ఎర్రదనం కనిపించిందిట. అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు అదంతా ఆకాశం అక్కడ ఎర్రగా ఉంటుంది పడమటి దిక్కులోను. దాన్ని అలా వర్ణిస్తున్నారు. భూమి ఆకాశాల నుండి కర్కట, మకర, మీనరాశులచే భాషించు నారాయణుని కీర్తి అనే పాలసముద్రంలోని తుంపరలా అన్నట్లు మింట చుక్కలు మెరిశాయి. ఆకాశం నిండా నక్షత్రాలన్నీ వచ్చేటి. ఈ చంద్రభగవానుడు వస్తున్నాడు కదా మరి. ఆయన వచ్చే ముందు ఈ పాల సముద్రంలోని చిన్న చిన్న బుట్ల అన్నట్లుగా, పాల బుట్ల అన్నట్లుగా ఆకాశం అంతా కూడా నక్షత్రాలతోటి వెలిగిపోతోందట. అన్ని దిక్కుల యందు వ్యాపించిన లక్ష్మీనాథుని మహిమను పరిమళింపజేయుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలన్నట్లు ఆకాశ వీధులన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి. ఈయన ఈ అన్ని దిక్కుల్లోనూ కూడా ఈ లక్ష్మీనాథుడైన ఈ కృష్ణ భగవానుడి మహిమని పరిమళింపజేయడానికి బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కస్తూరి చాలా సుగంధాన్ని ఇస్తుంది కదా. ఆ సుగంధం అన్నట్లుగా ఆకాశ వీధులన్నీ కూడా చీకట్లతోటి ముసురుకున్నాయిట. చీకటి వెన్నాడుగా రవి తూర్పు దిక్కు నుండి పరుగున గంతులిడుతూ మేరుపర్వతం చుట్టూ దారిలో వేగంగా వెళ్ళినాడు. ఈ మేరుపర్వతం చుట్టూ చుట్టూ తిరిగి వెనక పక్కకి ఎడతాడు. అందుకోసానని ఈ తూర్పు దిక్కు నుంచి తొందరగా ఈ సూర్యభగవానుడు మేరుపర్వతం వెనక్కి వెళ్ళిపోయాట. అలా కాక అతడు నిలిచి ఉంటే ఈ పాటికి విరిగిపోయేవాడే. ఈ ఇంకా అలా అక్కడే ఉండిపోయాడు అనుకోండి, ఆయన అయిపోయేవాడు అంటున్నారు. అలా వర్ణిస్తున్నారు. ఓ తమ్ములారా, చంద్రుడు మీకు మాకు శత్రువే. వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారనమాట. ఓ తమ్ముళ్ళారా, చంద్రుడు మీకు మాకు కూడా శత్రువే. అతడు దోషాకరుడు. అందరి చేత దోషాలు, తప్పులు చేయిస్తూ ఉంటాడు. అంటే రాత్రిని కలుగజేసేవాడు. అంటే రాత్రి
వచ్చేటట్లుగా చేస్తాడు. చీకటి వచ్చేటట్లుగా చేస్తాడు. అతడు రాబోతున్నాడు. అతడు వస్తున్నాడు. ఆ బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపులలో పెట్టుకొని కాపాడండి. ఆ చిన్న పిల్లలిద్దరూ వస్తున్నారు రామకృష్ణులు. వాళ్ళని చక్కగా మీరు తీసుకుని దగ్గరికి మీ కడుపుల్లో పెట్టుకోండి అంటూ చీకటి తన పిల్లలను దాచుటకు అప్పగించిన రీతిగా చీకటి తన పిల్లల్ని తీసుకొని ఆమ్, దాచమని చెప్పినట్లుగా తుమ్మెదలు తామర మొగ్గలందు చిక్కుకున్నాయట. తుమ్మెదలు ఏం చేస్తాయి? తామర మొగ్గల్లో చిక్కుకుని ఉంటాయి. అవి వెలుపలికి రాలేక రేయంతా అక్కడే నివసించాయి. ఆ రాత్రి అంతా కూడా మళ్ళీ తెల్లవారేదాకా అవి అలాగే ఆ మొగ్గల్లో ఉండిపోయాయట. చకోర పక్షులకు ప్రీతిని విటకాండ్రకు భీతిని కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. ఈ చకోర పక్షులు ఎంతో సంతోషంగా ఉంటాయి. ఈ ఆ, విటకాండ్రకు వీళ్ళకి భీతిని భయాన్ని కలిగిస్తున్నాయట చంద్రుడు కలిగిస్తున్నట్టే చంద్రుడు. అతడు తూర్పు దిక్కునే ఆమ్, దీపించి కుంకుమ బొట్టు అన్నట్లుగా ఒక ఇల్లాలి యొక్క కుంకుమ బుట్ట అన్నట్లుగా ఎర్రగా ఉన్నట్టు ఉదయిస్తున్న చంద్రుడు కదా. వియోగుల ధైర్యం అనే తీగలను త్రెంచడానికి గర్వంతో మన్మధుడెత్తిన కొడవలి అన్నట్లుగాను ఆయన ఇంకా ఎలా ఉన్నట్టంటే ఈ మ్, ఆ స్త్రీ వియోగంతో వాళ్ళు బాధపడే వాళ్ళకి ఆ ధైర్యం అనే తీగల్ని తెంచడానికి మన్మధుడిచ్చిన కొడవల అన్నట్లుగా ఉందిట. ఈ కాలుడనే బోయ చీకటి అనే మృగాన్ని ఛేదించుటకు జడిపించే కరవాలం అన్నట్లుగాను ఈ బోయవాడి చేతిలో కత్తిలాగా అలా కనిపిస్తుందట. ఆకాశం అనే కానుగు చెట్టు యొక్క తూర్పు కొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్లుగాను ఉన్నాడు. ఈయన ఆ చెట్ల మధ్యలోంచి ఉదయిస్తున్నాడు అని చేత కానుగు చెట్టు యొక్క చిగురాక అది మెరిసిపోతూ ఉంటుంది, చిగురాకు లేతాకు అన్నట్టుగా ఉన్నట. అతన్ని చూచి కలువలు వికసించాయి. ఈ చంద్రుడిని ఎప్పుడైతే చూశాయో ఈ కలుగ పువ్వులు వికసించాయి. దొంగలు భయపడ్డారు. దొంగలేమోను భయపడ్డారట. అంబోరాసి త తరగలెత్తి అంబరం అంటింది. ఇంకా ఈ సముద్రం ఉంది. ఆ సముద్రం కెరటాలతోటి పెద్ద పెద్ద కెరటాలతోటి ఆకాశాన్ని అంటుతోందా అన్నట్టుగా ఉందిట. ఇలా ఆ రాత్రిని వర్ణిస్తున్నారు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీ